పెద్ద హోదాలో ఉన్న ఉద్యోగస్తులైనా మనకు నిజమైన సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే చెప్పండి, ఎక్కడి నుంచి? దేవుని దగ్గర నుంచేనండి. కలవరాలు వచ్చినప్పుడు మనుషుల వైపు చూడటం సహజం, కానీ ఎవరి వైపు చూడాలి మనం? దేవుని వైపు. కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి నా చేతిలో ఉంటే నా సొంతాన్ని ఖర్చు పెట్టుకుంటానే భయం. అందులో నాయి కొంత పడ్డాయి. అందుపడేసరికి చేతిలో డబ్బులు లేకుండా అయిపోయినాయి, బాధపడాల్సి వచ్చింది. పాష్ గారు అన్నారు, ముందు ఇంట్లో మీది చక్క పెట్టుకొని తర్వాత చేయొచ్చు కదా అంటే, నాకు భయం వేసింది, నేను ఇట్లా చేసేసాను అని చెప్పాను. సలహాలు ఇచ్చారు. అన్నా ముందు మీ ఒత్తిడి తగ్గించుకున్న తర్వాత చేయొచ్చు కదా. పిల్లలు పంపించిన దశంభావం డబ్బులు వెంటనే షాపుకి ఇచ్చేసేసాను. మీరు కళ్ళారా చూశారు, ఉంచుకోవాలి. అది ఉంచుకున్నట్టయితే నేను ఇంకోటి అడగాల్సిన పని ఏముంది చెప్పండి? ఉందా? లేదు. అప్పుడు ప్రార్థన చేసుకున్నాను. ఆ నెల దేవుడు బయట చేసేసాడు. ఈ నెల మరలా ఒత్తిడి వచ్చి బాగా పరిచయస్తులకు ఫోన్ చేశాను.